సఫ్ బ్రహ్మకు ఈ బొమ్మ చేసి నాకిచ్చినందుకు ఆహా నాన్ స్టాప్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గెలిపించినందుకు లవ్ రైట్స్ పొందిన లక్కునాదేనులే ఎవరెస్ట్ ఎక్కినా కిక్కు పొందేనులే ప్రేయసి ఊవసి అందుకు క్యాసలం ఓహో హ్యాట్స్ ఆఫ్ బ్రహ్మకు ఈ బొమ్మ చేసి నాకిచ్చినందుకు ఆహా నాన్ స్టాప్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గెలిపించినందుకు నట్టి లవ్ మహలు కట్టించనా ఆగులామలి గజలు పాడి నీ మెప్పు పొందేయనా దేవదాసుకు నా ప్రేమ తీసిపోదు చెలి రోమియోతో సరితూగే ప్రేమ నాదే సఖీ దిల్ తుజే దే దియా అందుకో దిల్ రువా నిముషమైన నిన్ను వీడి ఉండలేనే మరి ఓహో హ్యాట్స్ ఆఫ్ బ్రహ్మకు ఈ బొమ్మ చేసి నాకిచ్చినందుకు ఆహా నాన్ స్టాప్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గెలిపించినందుకు కోటిలా ప్రేమ కోటి నీ పేరు నేరాయనా రామదాసులా ప్రేమదాసునై గుడిని కట్టివ్వనా గుప్పెడంతా గుండెల్లో చోటు కోరుకుని నిత్య పూజలు చేస్తున్నా నిన్ను నమ్ముకుని నువ్వు నా లాహిరి ప్రేమకే ఊపిరి నిన్ను చూడక అడుగు ముందుకు వేయలేనే మరి ఓహో హ్యాట్స్ ఆఫ్ బ్రహ్మకు ఈ బొమ్మ చేసి నాకిచ్చినందుకు ఆహా నాన్ స్టాప్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గెలిపించినందుకు మంచిది మంచిది కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు. మీ అభిప్రాయం చెప్పారుగా బాబు, వెళ్ళొస్తాను. ఏదో సంబంధం అంటున్నారు, ఎవరికి అంకల్? ఇంకెవరికి, మా అంజలికేనయ్యా. మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది, చూస్తారా అని వచ్చాడు. మీరేం చెప్పారు? వద్దన్నానయ్యా. ఎందుకు వద్దన్నానో అడగరే. ఎందుకు? అబ్బాయి అందంగానే ఉంటాడు, తరతరాలకి సరిపడే ఆస్తి, పైగా ఒకడే కొడుకు. మరి పని పంగు ఏమీ లేదు, తినడం తిరగడం. అలాంటోడికి మా అమ్మాయిని ఎలాగయ్యా ఇవ్వడం? పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, రేపెవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి? వీలున్నప్పుడు భోజనం చేస్తాడు, ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా. చెప్పుకోలేదుగా. ఉద్యోగం పురుష లక్షణం.
పని చేసి పెళ్ళాన్ని పోషించలేనివాడు అసలు మగాడే కాదు. కష్టపడి పని చేసేవాడు పూలైనా సరే మా అమ్మాయిని ఇస్తాను. అసలు నేనేంటి, పని లేనివాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు. ఇక్కడ ప్యూన్ పోస్టులు తప్ప వేరే ఖాళీ లేవయా, వెళ్ళు. ప్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్, చేస్తాను. ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. వర్క్ చాలా హెవీగా ఉంటుంది. చేస్తావా? చేస్తాను సార్. సరే, మా ఆవిడ వస్తుంది. ఆవిడే ఇక్కడ బాస్. ఆవిడతో ఒక మాట చెప్పి, అదిగో మాటల్లోనే వచ్చేసింది. చిన్నదిరా ఎర్ర ఎర్రని బుగ్గలురా, నున్న నున్నని జబ్బలురా. డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది? 5 years అయింది సార్. ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. అంటే ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేయలేదా? చేయలేదు సార్. సో ఈ 5 సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. మిస్టర్ వాసు, ఓసారి ఇలా రామ్మా. సార్, గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి. ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది. వెరీ గుడ్. అన్నట్టు మొన్న నువ్వు రాసింది 5th సెమిస్టర్ కదూ? ఫైనల్ సెమిస్టర్ సార్. పాస్ అవుతావా? డిస్టింక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి పని చూసుకో. మిస్టర్ రవి సార్, అతను ఎవరో తెలుసా? కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్. ఆయన జీతం ఎంతో తెలుసా? నెలకు 30,000. ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు. పైగా 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు. 5 రోజులు పాలు పిండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు. నాకు కావలసింది వట్టిపోయిన గేదెలు కాదు, నడుము వంచి పనిచేసే మనిషి. యూ కెన్ గో. ఇక్కడికి రావడం తగ్గించారు. మీరు కూర్చోకపోతే ఈ గోడ రాలేన సమాధి లాగా కలలేకుండా పోయిందన్నలు. సరే సరే సరే, ఏం తింటారో చెప్పండి. ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతి, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ. ఏంటన్నలు అలా కోపడతారు? కనీసం ఒక టీ అయినా తాగనన్నలు. లాస్ట్ టీ. లాస్ట్ టీయా? ఎవరుకురా, నీకా మాకా? చంపేస్తా. కాదన్నా, ఈ హోటల్ కి మన నాయర్ ఈ హోటల్ అమ్మేసి వాళ్ళు ఊరు వెళ్ళిపోతారంట. అయినా హోటల్ అమ్ముకునే కష్టం వాడికి వచ్చిందిరా. కష్టం వచ్చిందని కాదన్నా, ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళలో ఇప్పటికే 4 ఎకరాలు కొబ్బరి తోట కొన్నాయంట. అక్కడే ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతాయంట. అన్న ఈ సర్వర్ ఉద్యోగం చేసిన బోర్ కుట్టిపోయిందన్నా. ఈ హోటల్ కొనేసుకుని వాంటరీగా ప్రమోట్ అయిపోతాను. ఓ 25,000 ఇవ్వన్నా. ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఈ హోటల్ మనమే కొంటే. ఆహా, ఐడియా బాగుందిరా. కుకింగ్ సెక్షన్ అంతా నాది, సర్వీసింగ్ అంతా నేను చూసుకుంటాను. క్యాష్ కౌంటర్ నాకు వదిలేయండి. అన్నలు, ప్రమోషన్ సంగతి తర్వాత. మీ వాళ్ళకం చూస్తుంటే నాకున్న సర్వర్ ఉద్యోగం కూడా ఉండనిచ్చేటట్లేరే. ఎలా ఉంది ఐడియా? ఐడియా బానే ఉంది, కానీ పైసా కాసాయగా. అవును, మీరు సిన్సియర్ గా కష్టపడతామంటే నేను ఎంకరేజ్ చేయలేనా ఏంటి? పైగా మీరు హోటల్ పెడితే మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే. మనకెందుకు ఈ చింత? ఆంధ్ర బ్యాంక్ ఉంది మన చింత. ఏంట్రా, మన కోసం తనకి ఎందులో ట్రబుల్? ఇందులో ట్రబుల్ ఏముంది? నేనేం ఫ్రీగా ఇస్తానలేదే. ఫైనాన్స్ చేస్తా. నెలకి 100కి 3 రూపాయలు వడ్డీ. అయితే ఇంకెందుకు లేటు? అర్జెంట్ గా 5,000 ఇచ్చేయండి. రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం. ఒక దోశ. చదివినా ఎమ్మెల్యే చదివినా పొట్టకూటికే గదరా డిగ్రీలు.
ఈ సెట్ పోయినా ఎం సెట్ చేజారినా అప్సెట్ అయిపోకు బ్రదర్ ఆఫ్టర్ ఆల్ బిఏలు చదివినా ఎంఏలే చదివినా పొట్ట కూటికే గదరా డిగ్రీలు ఈ సెట్ పోయినా ఎం సెట్ చేజారినా అప్సెట్ అయిపోకు బ్రదర్ ఆఫ్టర్ ఆల్ బజ్జీలేయరా బతుకు బండి తొయ్యరా తల్లిదండ్రులకు భారం కావద్దురా తప్పు లేదురా బ్రదర్ తప్పు లేదురా రేట్లు కడిగితే ప్రెస్టేజ్ కరిగిపోదురా బిఏలు చదివినా ఎంఏలే చదివినా పొట్ట కూటికే గదరా డిగ్రీలు ఉద్యోగం వదిలిపెట్టి ఎన్టీఆర్ ఆంధ్ర ప్రజల గుండెల్లో రారాజై నిలిచారు కండక్టరుగా మొదలై రజనీ స్టైల్ ఎంత కష్టపడకుంటే అందుకుంది ఈ లెవెల్ చిరంజీవిలో చెమటెంతో చిందక మెగాస్టార్ అయ్యే వరమందలేదురా మనలో దాగున్న కళను వెన్ను తట్టి మేలు కొలిపి కళలు నిజం చేయవచ్చురా సొంత కాళ్లపై నడిచే సత్తు ఉండగా ఒలుగిమ్మని ఎవ్వరిని అడగవద్దురా రే బిఏలు చదివినా ఎంఏలే చదివినా పొట్ట కూటికే గదరా డిగ్రీలు రామోజీరావు గారి లైఫ్ ను చూడు శ్రమతో ఇంతింతై ఎంతెదిగిందో ఈనాడు చెట్టు దాటకుండానే టెండూల్కర్ బ్యాటు తిప్పి షాటు కొట్టి సూపర్ స్టార్ అయ్యాడు అంబిక అగర్బత్తి క్రేను ఒక్క పొడి ఈ పేర్లకు వెనక ఎంత సాధన ఉంది నెల జీతం లేదంటూ తల రాతను తిట్టుకుంటూ కాలమంత గడపొద్దురా బలాదూరు తిరుగుళ్ళు బందు చెయ్యరా సవాలంటూ అడుగేద్దాం చలో సోదరా బిఏలు చదివినా ఎంఏలే చదివినా పొట్ట కూటికే గదరా డిగ్రీలు ఈ సెట్ పోయినా ఎం సెట్ చేజారినా అప్సెట్ అయిపోకు బ్రదర్ ఆఫ్టర్ ఆల్ క్లాస్ పార్టీ వచ్చింది టేబుల్ క్లీన్ చేయరా ఓకే రండి సార్ కూర్చోండి ఏం తింటారు సార్ కాజోలు బజ్జీ బోనికపూర్ బోండా ఉషా ఉత్తప్పం ఉదితనారాయణ ఉప్మా ఏం కావాలి సార్ మీకు ఈ హోటల్ కావాలి